హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రేస్ఫుల్ ఎక్స్ప్లోరర్. ఈరోజు మనం పచ్చి జీడిపప్పుతో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. కర్రీ చాలా సింపుల్గా చేశాను. ఈ రెసిపీ కూడా మీరు ఎప్పుడైనా మీకు పచ్చి జీడిపప్పు దొరికితే ట్రై చేయండి. చాలా టేస్టీగా బాగుంటుంది, హెల్తీ కూడా. సో చూసారు కదా, నేను ఇక్కడ ఒక 1/2 kg పచ్చి జీడిపప్పు అయితే తీసుకున్నాను. ఫస్ట్ నేను హాట్ వాటర్లో వాష్ చేసుకున్నాను. నెక్స్ట్ దీనికోసం 2 మిర్చి అండ్ 3 మీడియం సైజ్ ఆనియన్స్, 3 మీడియం సైజ్ టొమాటోస్ అండ్ కొంచెం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్. అంతే, సింపుల్గా చేసేసుకుందాము రండి. సో స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఒక స్మాల్ కప్ ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ దాంట్లోకి నేను షాజీరా అయితే యాడ్ చేసుకున్నాను. మీరు మసాలా కర్రీలా చేసుకోవాలి అనుకుంటే అండ్ ఇంకా హోల్ గరం మసాలా స్పైసెస్ అవి ఇవి వేసుకొని ఇక మీ ఇష్టం అండి. నేనైతే కొంచెం తక్కువ ఘాటుతో చక్కగా ఈజీగా అయిపోయేలాగా చేసుకున్నాను. అండ్ షాజీరా కొంచెం చిటపటమనిన తర్వాత దీంట్లోకి కట్ చేసిన మిర్చి యాడ్ చేసుకోండి. తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి. మిర్చి అండ్ ఆనియన్స్ కొంచెం వేగనివ్వాలి. నెక్స్ట్ దాంట్లోకి ఒక స్మాల్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి. అండ్ ఈ ఆనియన్స్ అనేవి చక్కగా ఫ్రై అయ్యేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి నాకు మా అక్క వాళ్ళు తెచ్చిచ్చారు. సో నేనైతే ఈ కర్రీ చేశాను, మీకు కూడా చూపించాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన టొమాటోస్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఆనియన్స్ అండ్ టొమాటోస్ చక్కగా మగ్గిపోవాలి, ఫ్రై అవ్వాలి, అంతే కుక్ అయిపోవాలి మెత్తగా. మూత పెట్టుకుని మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ చక్కగా కుక్ చేసేసుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా కుక్ అయిపోతుందో. మనం ఏ డిష్ అయినా ఈజీగా టేస్టీగా చేసుకోవాలి. అప్పుడే మనకి కుకింగ్ అనేది ఒక కాంప్లికేటెడ్ థింగ్లా అనిపించదు. సో నెక్స్ట్ ఆనియన్స్ అండ్ టొమాటోస్ అన్నీ చక్కగా మగ్గిపోయిన తర్వాత మనం ఇందులోకి జీడిపప్పు కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకుందాము. ఇవి కాయల్లో నుంచి వలుస్తారు, చాలా కష్టమైన పని. వాళ్ళకి దొరికాయి కాబట్టి నాకు కొంచెం తెచ్చిచ్చారు. చూసారు కదా, వీటితో పాటు జీడిపప్పు కూడా మగ్గించుకోవాలి. ఈవెన్గా చక్కగా మిక్స్ చేస్తూ మూత పెట్టి మగ్గించేసుకోండి. చక్కగా కొంచెం మెత్తగా మగ్గాలి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. జీడిపప్పు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఇలా ఈ పచ్చి జీడిపప్పు కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా, జీడిపప్పు అయితే వాటితో పాటు కొంచెం ఫ్రై అయ్యి మగ్గినాయి. నెక్స్ట్ దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఒక స్మాల్ టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకోండి. నాకు ఒక స్మాల్ టేబుల్ స్పూన్ చాలు. మీకు ఇంకెక్కువ కారంగా కావాలి అనుకుంటే దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కారం కూడా పచ్చివాసన పోయేలా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ ఒక స్మాల్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుని మూత పెట్టి మగ్గించుకోండి. అండ్ కొంచెం గ్రేవీ కోసము కొంచెం జీడిపప్పు కూడా ఏమన్నా ఇంకా పలుగ్గా ఉన్నా కొంచెం మెత్తగా మగ్గుతుంది. చూసారు కదా ఎలా కుక్ అవుతుందో. వాటర్ అంతా ఎవాపరేట్ అయిన తర్వాత ఇలా గరం మసాలా అండ్ కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకుని మీ టేస్ట్ ఒకసారి టేస్ట్ చేసి చూసుకుని ఏదైనా కొంచెం ఉప్పు కానీ కారం కానీ టేస్ట్ తక్కువగా ఉందనిపిస్తే యాడ్ చేసుకోండి. టైంలో మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో డెలీషియస్గా ఉంటుంది కర్రీ. మీకు ఎప్పుడైనా పచ్చి జీడిపప్పు దొరికితే ట్రై చేయండి. లేదు మన ఇంట్లో ఉండే క్యాష్యూస్ని వాటర్లో అయితే నానపెడితే కొంచెం మెత్తగా అవుతాయి, అప్పుడైనా ఇలా చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో కర్రీ అనేది. దీన్ని మీరు రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోకైనా పేరప్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.